బ్యాక్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. ఎమ్మెల్యే జయరాములు వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళాక బద్వేలు నియోజకవర్గం వెలిగిపోతోందా? అభివృద్ధి కోసమేనని ఆయన చెప్పిన మాటల్ని ప్రజలు నమ్ముతున్నారా? వాటర్ ట్యాంకర్ వెనకే బిందెలతో పరుగులు పెట్టే రోజులు పోయేదన్నాడు. నీరు చెట్టు పనుల్లో పర్సంటేజీల ఆరోపణలో నిజమెంత? విండ్ పవర్ కంపెనీల నుంచి దండుకుంటున్నారన్న ఆరోపణలకు ఎమ్మెల్యే ఏం చెబుతారు? ఓవైపు దట్టమైన అటవీ ప్రాంతం, మరోవైపు విసిరేసినట్టుండే గ్రామాలు, పండని పొలాలు, కనీస సదుపాయాలు లేని ఊళ్ళు. ఇది బద్వేలి నియోజకవర్గ స్వరూపం. పట్టణ ప్రాంతాల్లో తాగడానికి కనీసం నీళ్లుండవు. పారిశుధ్యం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. బద్వేల్ మున్సిపాలిటీతో పాటు పోరుమామిళ్ల, గోపవరం, బీకోడూరు, కొలసపాడు, కాసినాయిన, అట్లూరు మండలాలు ఈ సెగ్మెంట్ పరిధిలో ఉన్నాయి. 1952లో ఏర్పాటైంది. ఓటర్లు 1,73,000 మంది. ఇప్పటి వరకు జరిగిన 16 ఎన్నికల్లో 7 సార్లు కాంగ్రెస్ గెలిచింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత పార్టీలో చేరిన వీరారెడ్డి 1983 నుంచి 2001లో చనిపోయే వరకు సైకిల్ గుర్తు మీద వరుస విజయాలు సాధించారు. మొత్తం 8 సార్లు పోటీ చేసి 6 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. 2009 పునర్విభజనలో ఎస్సీలకు రిజర్వ్ అయింది ఈ సీటు. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు తిరువీధి జయరాములు. 2 ఏళ్ల తర్వాత అభివృద్ధి నినాదంతో తెలుగుదేశంలో చేరిపోయారు. పులివెందుల మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తూ వైఎస్ కుటుంబానికి దగ్గరైన జయరాములు పార్టీ మారడం ప్రతిపక్షంలో తీవ్ర కలకలం రేపింది. అభివృద్ధి పేరుతో ఎమ్మెల్యే పార్టీ మారి ఏడాది గడుస్తున్నా ఏం మార్పు రాలేదన్నది స్థానికుల అభిప్రాయం. బద్వేల్ మున్సిపాలిటీలో డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉంది. మంచినీళ్ల కోసం నిత్యం కుస్తీలు పట్టాల్సిన దుస్థితి. డ్రైనేజ్ వస్తుంది అన్నారు, సైడ్ కాలువలు ఇస్తాము, మీకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయంటారు. వాటర్ కుళాయిలు పాడైపోయినప్పుడు 10 days పడుతుంది. ఎవరు ఇళ్ళకి పోయినా కానీ మీకేమమ్మా అంటున్నారు. ఎవరు నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు. అలాంటప్పుడు ట్యాంకర్లు పంపించడము, ఏదో ఒకటి సమస్య క్లియర్ చేయాలి కదా. ఏమో మాకు అసలుకి ఏ వసతి లేదు. ఒక బద్వేల్ మున్సిపాలిటీ లాగుంది కానీ 22వ వార్డు అసలు వేస్ట్ అనిపిస్తుందండి మాకు. ఎమ్మెల్యే వచ్చి 3 ఏళ్ళు అయినా కానీ మేము అదేనండి మాకు ఉన్న సమస్య చెప్పాము. ఒకసారి వచ్చారేమో, మేము అన్ని చూసుకొని ఎంక్వైరీ చేసుకొని వెళ్ళారు. వచ్చి ఎంక్వైరీ చేసుకొని వెళ్తారే కానీ ఏ రెస్పాన్సిబిలిటీ లేదండి. ఏ రెస్పాన్స్ లేదు ఇక్కడ. ఒకసారైనా వచ్చి రెస్పాన్స్ అయ్యి మాకు కూడా ప్రజలకు న్యాయం చేస్తే ఈసారి ఓట్లు వేయడానికి అడగడానికి వాళ్ళకి బాగుంటుంది. సమస్యలు చెప్పుకోవడానికి ప్రజాప్రతినిధులెవ్వరూ అందుబాటులో ఉండరని, ఎన్నికల టైంలో తప్ప ఎప్పుడూ కనిపించరంటున్నారు నియోజకవర్గ ప్రజలు. ట్యాంకుల వద్ద తోపులాటలు, భవిష్యత్తులో నీటి యుద్ధాలని చెప్పింది విన్నమే గానీ అది మేము ఇప్పుడు కల్లారా చూస్తున్నాము. పరిస్థితులు ఇలాగే కొనసాగితే నీటి యుద్ధాలతో పూర్వంలో అట్టుడికిపోయేటటువంటి పరిస్థితులు అతి సమీపంలోనే ఉన్నాయని చెప్పి నేను భావిస్తున్నాను. బద్వేల్ మున్సిపాలిటీ కోసం 10 ఏళ్ల క్రితం బ్రహ్మసాగర్ రిజర్వాయర్ నుంచి నీళ్లు తరలించే ప్రాజెక్టు చేపట్టారు. ఆ స్కీమ్ ఇప్పటికీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. పట్టణ ప్రజల సమస్య తీరలేదు. పోరుమామిళ్లకు సగిలేరు జలాశయం నుంచి చేపట్టిన వాటర్ స్కీమ్ పనులు నాసిరకంగా జరగడంతో లక్ష్యం నెరవేరలేదు. వేళాపాళ లేకుండా వచ్చే ట్యాంకర్ల దగ్గర మహిళలు కుస్తీ పట్టాల్సి వస్తోంది. ఏదో మనకు పాత ఇచ్చారు గుడిసెలంటే వచ్చిన అప్పసొప్పు వేసుకొని ఇది 7వ నెల జరుగుతుంది. ఇక్కడికి వచ్చి గుడిసెలు వేసుకొని సార్ ఇక్కడనే ఉన్నాం. మాకంగా ఎవరు ఏం న్యాయం చేయలే. పనులు చేసేదానికి కూడా లేవు సార్. అప్పులు సప్పులు చేసుకొని తింటా ఉన్నాము. మొగోళ్ళు పోయి చేస్తున్నారు. మొగోళ్ళు పనులు పోయి చేసుకొచ్చి ఇచ్చి తింటా ఉన్నాము. ఎవరు ఏం చేయలే సార్. న్యాయం ఎవరు ఏం చేయలేగా అట్నే ఉన్నాం గుడిసెలు వేసుకొని. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక వర్షాకాలంలో మురుగునీరు మొత్తం రోడ్ల మీదే ప్రవహిస్తోంది. నీరు వెళ్లేదాకా అలాగే ఉండాల్సి వస్తోందంటున్నారు స్థానికులు. బద్వేల్ రహదారి విస్తరణ పనులు అస్తవ్యస్తంగా జరుగుతున్నా ఎమ్మెల్యే పట్టించుకోవటం లేదంటున్నారు. కనీసం ఇంటి స్థలం కూడా ఇప్పించలేకపోతున్నారంటున్నారు సోమశిల నిర్వాసితులు. అభివృద్ధి కోసమే పార్టీ మారారని జయరాములు చెబుతున్నా తర్వాత కూడా ఎలాంటి మార్పు లేదన్నది స్థానికుల అభిప్రాయం. అసలు 3 ఏళ్ల నుంచి ఆయన్ను చూడలేదంటున్నారు కొన్ని ఏరియా ప్రజలు. ఎమ్మెల్యేలు ఓట్లు వేసుకొని పోతారు. వాళ్ళ అడ్రస్ ఏమి ఉండరు. మా బాధ ఎవరు ఆలకించే వాళ్ళు లేరు. మా పరిస్థితి ఏమని చెప్పాలన్నా, ఎవరికి చెప్పుకోవాలన్నా మాకు అర్థం కావడంలే. మాకు నీళ్లు లేక ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటే అల్లాడిపోతున్నాం. మా సమస్యలు తీర్చే వాళ్ళు ఎవరు? ఓట్లకైతే వచ్చరు, లేకపోతే రారు. ఏడా మీరు బతికినరా ఉండరా లేరా అని కూడా అన్నారు. మా పరిస్థితి, మా ఇబ్బందులు ఎవరు తీర్చే వాళ్ళు లేరు. ఓట్లకైతే ఇళ్ళ ముందరకు వచ్చి దండాలు పెడతారు, దశకులు పెడతారు. మాకేయండి అమ్మా, మీకు మేము సాయం చేస్తామని పలుకుతారు. వాళ్ళ అవసరం గడిచినాక వాళ్ళ అడ్రస్సే దొరకరు. 3 ఏళ్ళు అయింది. ఆయన అస్సలు ఆయన మొక్కమే మేము చూడలే. ఎట్టాట ఆయన అయింది కూడా.
మూడు సంవత్సరాలు అయింది మా ఎమ్మెల్యే వచ్చి. ఆయన ఓట్లప్పుడు వచ్చినాడు, ఇప్పటి వరకు రాలేదు. నీళ్ళ సమస్య వాటి గురించి ఎవరు పరిష్కరించడం లేదు. నీళ్ళ గురించి మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఎమ్మెల్యే పార్టీ మారింది వ్యక్తిగత అభివృద్ధి కోసం తప్ప ప్రజల కోసం కాదంటోంది వైసీపీ. నీరు చెట్టు పేరుతో టీడీపీ నేతలతో కలిసి ఆయన వాటాలు వేసుకుంటున్నారని, నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న విండ్ పవర్ కంపెనీల నుంచి మామూలు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వైఎస్ హయాంలో జరిగిన పనులు తప్ప గడిచిన 3 ఏళ్లలో ఏం జరగలేదన్నది ప్రతిపక్షం వెర్షన్. చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిజానికి తాగునీళ్లకు లేకుండా అనేక గ్రామాల్లో ఇక్కడ ఉన్నటువంటి బద్వేల్ నియోజకవర్గంలో ఉండేటువంటి గ్రామాలన్నీ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఆ గ్రామాలకు తాగునీళ్ళు ఇచ్చేటువంటి ఉద్దేశంతో కూడా దానికి కూడా లేకుండా తెలుగుదేశంలో ఉండే నాయకులందరి మధ్య కూడా ఒకరి మీద ఒకరికి అక్కడ 4-5 నాయకులు ఉన్నారు. ఆ నాయకులు అందరూ కూడా వాళ్ళ ప్రయోజనం కోసం ఆ అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయి తప్ప ప్రజల కోసం ఏమే మేలు కూడా జరగడం లేదు. జయరాములు మాత్రం ప్రజాసేవ కోసమే ప్రభుత్వ ఉన్నత ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి వచ్చానని, ప్రతిపక్షంలో 2 ఏళ్లు ఉన్నా పనులు జరగకపోవడంతో నియోజకవర్గానికి న్యాయం చేద్దామనే పార్టీ మారానంటున్నారు. మంచినీటి సమస్య పరిష్కారానికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామంటున్నారు ఆయన. ఎందుకు మనం కూడా మన నియోజకవర్గాన్ని ఎందుకు డెవలప్ చేసుకోకూడదు అనే ఉద్దేశంతో నేను పార్టీలో చేరతాను సార్ అని చెప్పేసి నేరుగా వెళ్ళిపోయేసి వారిని అడగటం. వారిని అడిగిన వెంటనే వారు నీకు ఖచ్చితంగా నీ నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకునేదానికి నా వంతు సహకరిస్తాను అని చెప్పి వారు చెప్పడం, కొన్ని హామీలు రాతపూర్వకంగా కూడా తీసుకోవడం కూడా జరిగింది. జరిగిన తర్వాత అంటే ఇట్లా ఉన్నాయి సార్ గుడిసెలు, ఈ విధంగా ఇట్లా ముంపు వాసులకు ఇంతవరకు పునరావాసం మనం కల్పించలేకపోయాము. కాబట్టి తప్పకుండా మీరు వెంటనే దాని మీద చర్య తీసుకోండి అంటే ఆయన వెంటనే టీమ్స్ను కొన్ని అలాట్ చేసేసి ఆ టీమ్స్ ద్వారా వర్క్ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా వాళ్ళకు పునరావాసం కల్పించే ఏర్పాటు జరుగుతుంది. పట్టాలు ఇస్తారు. దాంతో కూడా మనకు 2500 ఇల్లులు ప్రత్యేకంగా కూడా ఇస్తున్నారు. రాజకీయంగా చూస్తే వైసీపీకి నియోజకవర్గంలో బలమైన కేడర్ ఉంది, కానీ నడిపించే నాయకుడు లేడు. జయరాములు టీడీపీలోకి వచ్చాక కడపకు చెందిన డాక్టర్ వెంకట సుబ్బయ్యకు ఇన్ఛార్జిగా ఇచ్చిన పూర్తి బాధ్యతలు తీసుకునేందుకు ఆయన సుముఖంగా లేరు. 2019 టికెట్ విషయంలో స్పష్టమైన హామీ రాకపోవడంతో అంటీ ముట్టనట్టుగా ఉన్నట్టు చెబుతున్నారు. ప్రతిపక్ష వ్యవహారాలను ప్రస్తుతానికి ఎమ్మెల్సీ గోవిందరెడ్డి చూస్తున్నారు. కానీ ఎస్సీ నియోజకవర్గం కావటం, గోవిందరెడ్డికి అవకాశం లేకపోవడంతో నడిపే నాయకుడి కోసం ఎదురు చూస్తోంది బద్వేల్ వైసీపీ. ఇది ఇవాల్టి ఎమ్మెల్యే గ్రాఫ్. నమస్తే.